లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందంలోని జ్ఞాన మైత్రేయము భగవంతుని సృజనా లీల గురించి తెలుసుకుంటున్నాం. పరీక్షిత్తు శ్రీశుకుణ్ణి ఇలా ప్రశ్నించాడు. మహాత్మా, అతిరథ మహారథులైన యాదవ మహావీరులంతా పరస్పరం చంపుకొని అంతమయ్యారు కదా. యదుకుల భూషణుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతారం చాలించి నిష్క్రమించగా ఒక ఉద్ధవుడే ఎలాగ మిగిలిపోయాడో నాకు తెలియజేయండి అని అడుగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, శ్రీకృష్ణుడు ఈ భూమండలం విడువ సంకల్పించుకొని తన తరువాత విజ్ఞాన తత్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసువులకు బోధించగల ప్రజ్ఞాశాలియు జితేంద్రియుడు అంతటివాడు ఒక్క ఉద్ధవుడే అని తలిచి అతనిని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఉద్ధవుడు నిష్క్రమించిన తర్వాత విదురుడు పోయి హరిద్వారం చేరుకున్నాడు. అక్కడ పరమ పవిత్రుడు యోగనిష్ఠా గరిష్ఠుడు శ్రీకృష్ణ చరణారవింద చిత్తుడు అయిన మైత్రేయుణ్ణి దర్శించుకొని అతనికి ప్రణమిల్లి ఇలా అన్నాడు. మునీంద్ర, సుఖాన్ని కోరుకుని మానవులు అనేక కర్మలు చేస్తూ ఉంటారు. కాని వాళ్లకు చివరికి కలిగేది దుఃఖమే కదా. ఎందుచేత? క్రియారహితుడైన భగవంతుడు తనను తాను ఎందుకు ఎలాగ సృష్టించుకున్నాడు? సృష్టి స్థితి లయ కార్యాలను ఎలాగ నిర్వహిస్తున్నాడు? శ్రీమన్నారాయణుని గాథలను వినడానికి నా మనసు తహతహలాడుతున్నది. నా యందు కరుణించి నాకు తత్వజ్ఞాన బోధ చెయ్యండి అని వేడుకున్నాడు. మైత్రేయ మహర్షి మిక్కిలి సంతసించి ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, నీవు సాక్షాత్తు యమధర్మరాజువు. మాండవ్యముని శాపం వలన శూద్ర స్త్రీకి వ్యాస భగవానుని వలన పుట్టావు. నీవు శ్రీమన్నారాయణునకు మిక్కిలి ఇష్టుడవు. అందుచేతనే శ్రీకృష్ణుడు నన్ను దగ్గరకు పిలిచి నీకు జ్ఞానబోధ చేయమని ఆదేశించాడు. నాకు ఆ జ్ఞానాన్నంతా తానే బోధించాడు. అందుచేత నేను నీకు అంతా బోధిస్తాను. నేను చెప్పబోయే విషయాలను విన్నవారికి సకల కళ్యాణ శుభాలు కలుగుతాయి. సృష్టికి పూర్వము పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. ఏకము అనేకమవ్వాలి అనే సంకల్పం ఆయనకు కలిగింది. వెంటనే ఆయన నుండి ఒక మహత్తరమైన మాయాశక్తి అవిద్య అనే రూపంతో ఉద్భవించింది. ఈ మాయ కాలచోదితము అవ్యక్తము అయి ప్రకృతిగా పిలువబడింది. దీని నుండి మహత్తత్వము పుట్టినది. దీని నుండి కారణము పంచభూతాలు, కారణము అంటే పంచభూతాలు, కార్యము అంటే ఇంద్రియాలు, కర్త అంటే మనస్సు ఏర్పడినవి. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది. సాత్విక అహంకారం వలన ఇంద్రియముల యొక్క మనసుల యొక్క అధిదేవతా గణాలు ఉదయించాయి. రాజసాహంకారం వలన జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు అంటే వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, గుహ్యము ఏర్పడ్డాయి. తామసాహంకారం వలన పంచతన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తర్వాత కాలమయాంశ యోగంతో భగవానుని ఈక్షణ ప్రభావంతో శబ్దము వలన ఆకాశం పుట్టినది. అట్లే ఆకాశము స్పర్శ తన్మాత్రల వలన వాయువు పుట్టింది. వాయువు ఆకాశంతో కలిసి కాలమయాంశ యోగముతో భగవానుని ఈక్షణంతో రూపతన్మాత్రల వలన తేజస్సును పుట్టించినది. తేజస్సు వాయువుతో కలిసి రసతన్మాత్రల వలన జలాన్ని కలిగించింది. జలము తేజస్సుతో కలిసి గంధ తన్మాత్రల వలన పృథివిని పుట్టించినది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణము, వాయువునకు శబ్ద స్పర్శ గుణాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ రూపగుణాలు, జలమునకు శబ్ద స్పర్శ రూప రసగుణాలు, పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు ఏర్పడ్డాయి. ఇవి అన్ని ఉద్భవించినప్పటికీ అధిదేవతలకు, ఇంద్రియాలకు, తన్మాత్రలకు, మనస్సుకు సమైక్యత, పరస్పర సమన్వయము కుదరక సృష్టి కార్యము చేసే సామర్థ్యము కలగలేదు. వీరందరూ అంటే ఇవన్నీ భగవంతుణ్ణి ప్రార్థించగా శ్రీహరి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలతో పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ప్రవేశించి అన్నింటినీ సంఘాతపరిచాడు. భగవానుడు ప్రవేశించిన పిదప ఏకము చేయబడిన తత్వసమూహమే విరాట్ పురుషునిగా, భగవంతుని ప్రథమ అవతారమైన ఆది పురుషునిగా వెలసింది. ఆ విరాట్ పురుషుడే మొదటి జలాల్లో ఏర్పడిన బ్రహ్మాండం అనబడే గర్భరూపంతో 1000 సంవత్సరాలున్నాడు. ఈ బ్రహ్మాండము నుండే సమస్త సృష్టి కార్యముగా వెలువడింది. విరాట్ పురుషుని నుండి దైవము, ఆత్మ, కర్మ అనబడే శక్తి అనబడేవి శక్తిగా వ్యాప్తిస్తాయి. సృష్టి యందు చైతన్యం ప్రవేశిస్తుంది.
ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కలుగుతుంది. అదే కర్మశక్తి. కర్మశక్తి వలన ప్రవృత్తి భేదాలు కలుగుతాయి. దాని యందు 10 విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఇన్ని శక్తులతో కూడిన ప్రజ్ఞ కలుగుతుంది. ఆధ్యాత్మం, ఆదిభూతం, ఆదిదైవం అనబడే 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలుగుతుంది. సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమై ఆ విరాట్ పురుషుని గర్భం నుండి భూతమయమైన ఈ సమస్త విశ్వము పుట్టినది అని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. ఆ శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆడ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళ స్వరూపుడు, కరుణా సముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళనేత్రుడు, సకల బుధ సంస్థనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. మైత్రేయుడు విదురునితో మళ్ళీ చెప్తున్నాడు. ఆ దివ్యమూర్తి అయిన విరాట్ పురుషునకు నోరు ఏర్పడింది. అక్కడికి అగ్నిదేవుడు వాక్శక్తితో ప్రవేశించాడు. దాని వలన జీవుడు మాట్లాడగలుగుతున్నాడు. నాలుక స్థానంలో వరుణుడు రసశక్తితో ప్రవేశించాడు. తర్వాత నాసికా రంధ్రాలు ఏర్పడి అందు ఘ్రాణ శక్తితో అశ్విని దేవతలు ప్రవేశించారు. చక్షుద్వయం ఏర్పడి రూపదర్శన శక్తితో అక్కడ సూర్యుడు ప్రవేశించాడు. చర్మం ఏర్పడి అక్కడ త్వగింద్రియంతో వాయువు ప్రవేశించాడు. కర్ణద్వయం ఏర్పడినప్పుడు శబ్దగ్రహణ శక్తితో దిగ్దేవతలు ప్రవేశించారు. చర్మము పైన వెంట్రుకలతో ఔషధులకు అధిపతి అయిన దేవతలు చేరారు. పురుషాంగం ఏర్పడి అక్కడ సంతానోత్పత్తి శక్తితో ప్రజాపతి ప్రవేశించాడు. గుదస్థానంలో మల విసర్జన శక్తితో మిత్రుడు చేరాడు. చేతులు ఏర్పడగా ఇచ్చిపుచ్చుకునే శక్తితో ఇంద్రుడు ప్రవేశించాడు. పాదాలు ఏర్పడగానే గమన శక్తితో విష్ణువు ప్రవేశించాడు. హృదయము, మనస్సు ఏర్పడగా సంకల్ప వికల్ప శక్తితో చంద్రుడు ప్రవేశించాడు. అహంకారం ఏర్పడగా కర్తవ్య పాలన అనే శక్తితో రుద్రుడు ప్రవేశించాడు, అంటే శివుడు ప్రవేశించాడు. బుద్ధి, చిత్తము ఏర్పడగా గ్రహణ, విచక్షణ, విజ్ఞాన శక్తులతో బ్రహ్మ ప్రవేశించాడు. విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము, నోటి నుండి వేదాలు, బ్రాహ్మణులు, చేతుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారు. శ్రీహరి యొక్క మాయ బ్రహ్మను కూడా భ్రమలో పడవేస్తుంది. ఆ శ్రీహరినే అందరూ కొలుస్తారు. ఓ విదురా, భగవన్మహిమ వేదము గాని, బ్రహ్మ గాని, ఋషులు గాని, ఇంకెవ్వరైనా గాని ఇంతవరకు సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. తెలియవచ్చినంత వరకు తెలుసుకొని కృతజ్ఞులమై ఆ మహిమాన్వితుణ్ణి కొలుచుకోవాలి అని మైత్రేయుడు చెప్పాడు. మళ్ళీ విదురుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు. విదురా మహాశయ, విష్ణుదేవుని మాయ ఎవ్వరికీ తెలియనట్టిది. ఆయన దేహాల్లో ప్రవేశించి జీవునిగా ఎన్ని కార్యాలలో పాల్గొన్నా ఆయనకెలాంటి బంధాలు ఏర్పడవు. విపత్తులు, విషాదాలు అంటవు. కలలో చంపబడిన వ్యక్తి మెలకువ వచ్చాక చావకుండా బ్రతికే ఉన్నట్లు దేవుడు జీవునిగా నటిస్తున్నప్పుడు ఆ సమయంలో సంభవించే కష్టసుఖాలు దేవునికి అంటవు. కదులుతున్న నీటిలోని చంద్రుని ప్రతిబింబము కదులుతున్నట్లుగా కనిపించినా వాస్తవానికి చంద్రుడేమీ కదలటం లేదు కదా. అజ్ఞానం చేత, మాయా ప్రభావం చేత జీవుడు కర్మబంధాల్లో చిక్కుకుంటున్నాడు. కానీ సర్వభూతాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మకు బంధాలుండవు. మానవునికి కర్మబంధాలు తొలగాలంటే శ్రీహరి యొక్క పాదపద్మాలపై విశేషమైన భక్తి ఉంటే చాలు. ఇంద్రియాలు, మనస్సు ఆ భగవంతునికి ఆధీనం చేసి ఏకాగ్ర చిత్తంతో సంకీర్తనం చేస్తే చాలు. ఒకనాడు సనక సనందాదులైన ఋషులు చేసిన ప్రార్థనలకు ప్రసన్నుడై భగవంతుడు సమస్త వేదసారమై ఉన్న ఈ భాగవతాన్ని సనత్కుమారునికి ఉపదేశించాడు. అతడు సాంఖ్యాయనునకు బోధించాడు. సాంఖ్యాయనుడు పరాశరునకు ఉపదేశించాడు. పరాశరుడు బృహస్పతికి, బృహస్పతి నాకు వివరించాడు. నేను చెప్పబోవు ఈ పురుషోత్తముని చరిత్రలను వీణుల విందుగా విని తరించెదవుగాక. ఈ కల్పానికి పూర్వము ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మతో సహా సమస్త సృష్టి పరమేశ్వరుడైన శ్రీహరియందు సహస్రయుగముల కాలము లయించి ఉండేది. ఆదిశేషుని పాన్పుగా చేసుకుని శ్రీహరి జలమందు శయనించాడు. తర్వాత కాలశక్తి ఆయనను మేల్కొల్పగా పునఃసృష్టి చేయ సంకల్పించి
తను కుక్షిలో నిక్షిప్తమై ఉన్న జీవులను వారి వారి ప్రారబ్ధ సంచిత కర్మలతో సహా పంచభూతాలతో సహా ఒక పద్మాకార రూపంలో తన నాభి నుండి బహిర్గతం చేశాడు. తన చైతన్య శక్తిందులో ప్రవేశపెట్టగానే బ్రహ్మ ఆ పద్మములో వ్యక్తమయ్యాడు. పద్మాసీనుడై ఉన్న బ్రహ్మకు ఏమీ గోచరించనందున 4 వైపులా పరికించి చూడగా 4 ముఖాలేర్పడినవి. మొదటిసారిగా అతడు పద్మములో ఆవిర్భవించినందున అది పద్మకల్పమనబడింది. తాను కూర్చున్న పద్మము యొక్క ఉత్పత్తి స్థానాన్ని కనుగొనదలచి ఆ తామరతూడులో ప్రవేశించి 100 దివ్య సంవత్సరాల పాటు వెతికి ఏమి తెలుసుకోలేక నిరాశయుడై మళ్లీ వచ్చి పద్మంపై కూర్చున్నాడు. 100 సంవత్సరాలు తపస్సు చేయగా జ్ఞాన సంపన్నుడయ్యాడు. అప్పుడు ధ్యానాన్ని హృదయంలో కేంద్రీకరించగా పరమాత్మను దర్శించగలిగాడు. తాను అంతటా అన్వేషిస్తున్న తన ఉత్పత్తికి మూల కారణం తన హృదయంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ అనంత శయనుడు దివ్య కళలతో తేజరిల్లుతూ నీలవర్ణుడై నానారత్న ఖచిత సువర్ణ కిరీట కంకణ భుజకీర్తులను శంఖచక్ర గదా పద్మములను ధరించిన వాడై ఉన్నాడు. ఆయన యొక్క నాభి నుండి ఉద్భవించిన పద్మంలోనే తాను ఆసీనుడై ఉన్నట్లు కనుగొనగలిగాడు. పరమేశ్వరుని దివ్య వైభవాన్ని కన్నులారా తిలకించిన బ్రహ్మదేవునికి ఆ మహాపురుషుని నాభి నుండి ఉద్భవించిన కమలము, అంతటా ఆవరించి ఉన్న జలము, అగ్ని, ఆకాశము విశ్వాన్ని సృష్టించు అని సూచించి ఆయన తప్ప వేరేమీ కనిపించలేదు. ఆనంద సంభ్రమాలతో బ్రహ్మ ఆయనను స్తుతించనారంభించాడు. భగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆయన యొక్క ప్రసన్న వదనము, విశ్వమోహన రూపము, చిరునవ్వును గాంచిన బ్రహ్మ స్వరమును మరిచిపోయాడు. కొంతసేపటికి తన కర్తవ్యం గుర్తుకు రాగా సృష్టి కార్యాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొరపాటు చేయకుండా ఉండడానికి కావలసిన అవధి ప్రసాదింపుమని వేడుకున్నాడు. భగవానుడు కరుణించి ఇలా అన్నాడు: చతురానన, నన్నే నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని తపస్సు చేయము. నీ కార్యాలన్నీ నా ఆరాధనా భావంతోనే చేయుము. నీవు సృష్టించవలసిన లోకాలు నీకు స్పష్టంగా గోచరిస్తాయి. నన్ను అంతటా దర్శించగలవు. నాలోనున్న సమస్త విశ్వాన్ని దర్శించగలవు. గతించిన సంకల్పంలో ఏ విధంగా సృష్టి జరిగిందో అదే విధంగా సృజింపుము అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వచ్చే వీడియోలో భాగవతం 3వ స్కందంలో జ్ఞానమైత్రేయము, భాగవత రహస్యంలో కాలము గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.